వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 7th జూలై 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. భారత్ చైనా సరిహద్దు సమస్యల నేపథ్యంలో అమెరికా రష్యా అగ్రరాజ్యాల మద్దతు ఎవరి వైపు ఉండొచ్చు అనే టాపిక్ గురించి వచ్చిన ఎడిటోరియల్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రధానంగా మన సిలబస్కి సంబంధించి దీన్ని ప్రిలిమ్స్లో అంతర్జాతీయ సంబంధాలు అనే టాపిక్ రిలేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి మన వాణిజ్యం గురించి ఏదైనా మనం ప్రజెంట్ చేస్తున్న క్రమంలో ఇండియా అమెరికా యొక్క సంబంధం గురించి కానీ, ఇండియా రష్యా సంబంధం గురించి కానీ, ఇండియా చైనా సంబంధం గురించి కానీ ప్రజెంట్ చేయడానికి మనకు కొద్ది మొత్తంలో ఇందులో పాయింట్స్ ఉపయోగపడతాయి. సో ఈ క్రమంలో ఇండియా చైనాకి సంబంధించి సమస్యలు ఏంటి అనే విషయం గురించి మనం బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. ఆల్రెడీ వివిధ ఎడిటోరియల్స్లో మనము ఈ యొక్క వీటి గురించి డీటెయిల్గా చూసాము. కాబట్టి ఇప్పుడు మనం ఒక బ్రీఫ్ ఐడియా తీసుకుందాము ఇండియా చైనాకి సంబంధించి సమస్యల గురించి. ప్రధానంగా చూస్తే భారతదేశానికి చైనాకి మధ్య సమస్య అనేది ఈ రోజు ఏదో కొత్తగా వచ్చింది కాదు. మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో. అదేవిధంగా చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఏర్పడింది 1949లో. సో 1949లో ఎప్పుడైతే చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఏర్పడిందో అప్పుడు మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చైనాతో సంబంధాలని పెద్ద మొత్తంలో పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అప్పటికే ప్రపంచంలో ఈ యొక్క అమెరికా ఒకవైపు, సోవియట్ యూనియన్ మరోవైపు కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది, అంటే ప్రచ్ఛన్న యుద్ధం. సో రెండవ ప్రపంచ యుద్ధం 1945లో ముగిసిన తర్వాత నుంచి అమెరికా ఒకవైపు, ఈ యొక్క సోవియట్ యూనియన్ ఒకవైపుగా రెండు వర్గాలుగా విడిపోయింది ప్రపంచం అని చెప్తారు. అయితే భారతదేశం అప్పుడే స్వాతంత్రం వచ్చిన భారతదేశం ఎటువైపుకు మళ్ళకుండా ఒక మూడవ ప్రపంచ దేశాలుగా కొనసాగాలి అనుకున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. సో అందుకొరకని చెప్పేసి చైనా, మన పక్కనే ఉన్న చైనా గనక ఇండియా చైనా రెండు కలిసి ముందుకు వెళ్తే అమెరికా ఈ యొక్క సోవియట్ యూనియన్కి ధీటుగా మనం ఒక మూడవ ప్రపంచ దేశాల కూటమిని తయారు చేసుకోవచ్చు అనుకున్నారు. అందులో భాగంగానే చైనాతో సంబంధాలని పెద్ద మొత్తంలో పెంచుకోవాలి అనుకున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. కానీ చైనా ఆలోచన ఆ విధంగా లేకుండింది. కానీ దాన్ని పసిగట్టడంలో జవహర్లాల్ నెహ్రూ గారు కొద్దిగా విఫలమయ్యారు అని చెప్తారు. యాక్చువల్గా 1949లో చైనా ఎప్పుడైతే పిఆర్సి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఏర్పడిందో 1950 సంవత్సరంలోనే అది తన పక్కన ఉన్న టిబెట్ని ఆక్రమించేసింది. సో టిబెట్ని ఆక్రమించిన సమయంలో భారతదేశానికి సంబంధించి కొంత సమస్య ఎదురైంది. ఆల్రెడీ టిబెట్తో భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి, చైనాతో కూడా సంబంధాలు ఉన్నాయి. మరి ఎవరిని సపోర్ట్ చేయాలి అనుకున్న తరుణంలో భారతదేశం న్యూట్రల్గా ఉండిన పరిస్థితి ఆ రోజు. సో ఆ క్రమంలో దాని తర్వాతగా వచ్చిన అంశం ఏంటంటే 1950 సంవత్సరంలోనే భారతదేశము ఈ యొక్క కోకో ఐలాండ్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది. ఈ యొక్క మయన్మార్ దేశానికి దక్షిణం వైపున మ్యాప్లో చూస్తే మనకు కనపడుతుంది. ఈ కోకో ఐలాండ్ని జవహర్లాల్ నెహ్రూ గారు మయన్మార్ దేశానికి గిఫ్ట్గా ఇచ్చారట. సో ఈ గిఫ్ట్గా ఇచ్చిన కోకో ఐలాండ్ పై చైనా కన్ను పడింది. వెంటనే ఆ యొక్క కోకో ఐలాండ్ని చైనా ఆక్యుపై చేసేసింది. సో కోకో ఐలాండ్ని ఆక్యుపై చేసి ఈ రోజుకి దాన్ని ఒక సైనిక స్థావరంగా ఉంచుకుంటోంది చైనా అని చెప్తారు. అదేవిధంగా 1952 సంవత్సరంలో మణిపూర్ని అప్పుడు పరిపాలిస్తున్న రాజు కాబా వ్యాలీ అనేది ఒకటి ఉంటుంది. ఈ యొక్క మయన్మార్ దేశానికి, ఇండియా దేశానికి ఆల్మోస్ట్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది ఈ కాబా వ్యాలీ. చాలా అందమైన ప్రదేశం, ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్ లెవెల్లో. సో ఈ కాబా వ్యాలీని మన మణిపూర్కి చెందిన రాజు మన ఇండియన్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే ఈ కాబా వ్యాలీని కూడా మన మయన్మార్కి ఒక గిఫ్ట్గా ఇచ్చేశారు. కాబా వ్యాలీపై అప్పుడు మళ్ళీ చైనా కన్ను పడింది. దాంట్లో ఒక సగభాగాన్ని చైనా లీజుకి తీసేసుకుంది. సో ఈ విధంగా భారతదేశానికి చుట్టుముట్టుగా భారతదేశానికి సంబంధించి పెద్ద మొత్తంలో సమస్యలు సృష్టించడానికే ముందుకు వస్తుంది చైనా. దానికి తర్వాతి తరుణంలో చైనా చేసిన అంశం ఏంటంటే టిబెట్ని ఆక్రమించారు కదా. టిబెట్కి సంబంధించి మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఆక్సై చిన్ అనే ప్రాంతము టిబెట్ పీఠభూమిలోనే భాగం అని చెప్పేసి చైనా క్లెయిమ్ చేయడం ప్రారంభించింది. సో దాన్ని ఇండియా వ్యతిరేకించింది. దానికి కొనసాగింపుగానే 1962లో వార్ జరిగింది. అయితే దానికంటే ముందుగానే 1955లో ఇండియా చైనా మధ్య పంచశీల ఒప్పందం అనేది కుదిరింది. పంచశీల ఒప్పందంలో ఒక ప్రధాన అంశం ఏంటంటే రెండు దేశాలు ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి అని. అంటే భారతదేశ సార్వభౌమత్వాన్ని చైనా గౌరవించాలి, చైనా సార్వభౌమత్వాన్ని భారతదేశం గౌరవించాలి అని. సో భారతదేశం ఆ ఒప్పందం ప్రకారంగా, ఒప్పందంలో చెప్పుకున్న అంశాల ప్రకారంగా నడుచుకుంది, కానీ చైనా నడుచుకోలేదు. ఫలితంగానే 1962లో వార్ అనేది జరిగింది. సో ప్రధానంగా వార్, ఆ యొక్క 1962 వార్ సమయంలో ఇండియా కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అప్పుడే స్వాతంత్రం రావడం, పెద్ద మొత్తంలో మన యొక్క వనరులు సమకూర్చుకోలేకపోవడం, యుద్ధానికి సంబంధించిన వనరులు సమకూర్చుకోలేకపోవడం వల్ల చైనా చేతిలో కొద్దిగా ఓటమి పాలైన మాట వాస్తవం. అయితే మనం ఓటమి పాలైన మాట జరిగిన తర్వాత చైనా ఏం చేసిందంటే ఆక్సై చిన్ ప్రాంతాన్ని తన గుప్పిట్లో ఉంచుకొని ఒక లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అంటే నూతనంగా ఒక సరిహద్దు రేఖ అనేది గీశారు. సో దాన్ని మనం ఏమంటున్నాం ఈరోజు అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి అటువైపున ఇటువైపున నో మ్యాన్ ల్యాండ్ అని ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో ఎవరు గస్తీ కాయడానికి కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి కానీ దాన్ని వినియోగించకూడదు అనేసి. ఒకవేళ ఎవరైనా పరిశీలించడానికి వస్తే తమ యొక్క గన్స్ని వీపుకి వెనక వైపున పెట్టుకొని రావాలని కొన్ని ఒప్పందంలో రాసుకున్నారు. కానీ వాటి
వాటిని చైనా పెద్ద మొత్తంలో ఉల్లంఘిస్తూ వస్తుంది 1962 తర్వాత నుంచి అని చెప్తారు. అంతేకాకుండా ఇండియా చైనాకి మధ్య పెద్ద మొత్తంలో సమస్యలు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో సమద్జంగ్ తవాంగ్ అనే ప్రాంతంలో, సిక్కిం ప్రాంతంలో నాకులా కనుమ డోక్లాం సమస్య, ఉత్తరాఖండ్లో కాలాపానీ సమస్య, జమ్మూ కాశ్మీర్లో ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ప్రాంతంలో సమస్య. సో ఈ విధంగా భారతదేశానికి సరిహద్దు ఉన్న ప్రతి ప్రాంతంలో ఈ యొక్క చైనా సమస్యలు సృష్టిస్తూనే ఉంది అంటున్నారు. సో ఆ క్రమంలోనే మనం చూస్తే 2017 సంవత్సరంలో ఇండియా చైనా మధ్య డోక్లాం వివాదం అనేది జరిగింది. సో ఈ డోక్లాం వివాదం జరిగినప్పుడు పెద్ద మొత్తంలో చైనాని వ్యతిరేకించాం మనం. అయితే చైనాకి ఇండియాకి మధ్య పెద్ద మొత్తంలో వాణిజ్యం అనేది ఎక్కువగా ఉంది ఆ సమయంలో, ఇప్పటికీ కూడా. అయితే వాణిజ్యం ఎక్కువగా ఉన్న క్రమంలో రెండు దేశాల సంబంధాలు కొనసాగించుకోవాలి అనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో దౌత్యపరమైన నిర్ణయాల ద్వారానే డోక్లాం సమస్యని పరిష్కరించుకున్నాం మనం. అయితే దాని తర్వాత 2020 సంవత్సరంలో ఇటీవల మనం చూస్తే గాల్వాన్ లోయ సంఘటన. గాల్వాన్ లోయ ప్రాంతం అంటే ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ప్రాంతంలో ఈ గాల్వాన్ లోయ అనేది ఉంటుంది. ఈ గాల్వాన్ లోయ ప్రాంతంలో ఇండియా సైనికులకి చైనా సైనికులకి మధ్య జరిగిన ఉద్రిక్తతల్లో 20 మంది భారతదేశానికి చెందిన సైనికులు వీరమరణం పొందిన పరిస్థితి. సో ఆ క్రమంలోనే చైనాపై వ్యతిరేక భావాలు దేశంలో పెరిగాయి. అయితే చైనా అక్కడ గాల్వాన్ లోయ ప్రాంతం యాక్చువల్గా ఏంటంటే అది ఆల్మోస్ట్ ఇండియాకి సరిహద్దు ప్రాంతం, నో మ్యాన్ ల్యాండ్. అందులోకి వచ్చి చైనా తన నిర్మాణాలని చేపట్టడాన్ని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే దానికి సంబంధించి చైనా వెనక్కి వెళ్ళకపోవడం మరియు గాల్వాన్ లోయ ప్రాంతం తమదే అని చెప్పేసి చైనా క్లెయిమ్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారతదేశం కూడా చైనాకి ధీటుగా బదులిస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలోనే ఈ యొక్క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిమూ ప్రాంతం, ఈ యొక్క లడాఖ్లోని నిమూ ప్రాంతంలో ఇటీవల సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. సో ఆ క్రమంలో భారతదేశం చాలా గట్టిగా ఉంది అని చెప్పేసి ఈరోజు చైనా కొంత వెనక్కి తగ్గిన పరిస్థితి. దీనిలో భారతదేశానికి సంబంధించిన సైనిక సలహాదారు అజిత్ ధోబల్ గారు కూడా ముఖ్య పాత్ర వహించారు అని చెప్తారు. అయితే చైనా ఈరోజు కొద్దిగా వెనక్కి వెళ్ళింది అనే విషయం మనం ఈరోజు న్యూస్లో చూస్తున్నాం. కానీ చైనా మళ్ళీ ముందుకు రాదు అనడానికి అవకాశం లేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లోనే వీటిని పూర్తి స్థాయిలో పరిష్కరించుకోవాలి సమస్యల్ని అనేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క చైనాకి సంబంధించి ఇండియాతో ఈ ప్రత్యక్షంగా మనం చెప్పుకున్నాం ఇందాక ప్రత్యక్ష సమస్యలకు సంబంధించి. అయితే పరోక్షంగా కూడా ఇండియాకి పెద్ద మొత్తంలో సమస్యలు సృష్టిస్తుంది చైనా. అంతర్జాతీయంగా ఏ వేదికపై అయినా చైనా ఇండియా కామన్ ప్లాట్ఫామ్లో ఉంటే ప్రతి వేదికలో ఇండియాని వ్యతిరేకించడమే మొదటి ప్రధాన అంశంగా చైనా పెట్టుకుంటోంది అంటారు. అదేవిధంగా పాకిస్తాన్తో ఇండియాకి ఉన్న సమస్యల్ని చైనా తనకి అనుకూలంగా మలుచుకుంటోంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చైనా నిర్మాణాలని చేపడుతుంది అంటారు. బార్డర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా చేపట్టిన పెద్ద ప్రాజెక్ట్. సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో చైనాకి యొక్క పాకిస్తాన్కి రిలేషన్స్ బాగా ఉన్నాయి, దానికి మనమే ఇబ్బంది పెట్టట్లేదు. కానీ వాళ్ళ నిర్మాణాలని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా తీసుకెళ్తున్నారు, అది భారతదేశం దాన్ని అబ్జెక్ట్ చేసింది. సో భారతదేశం ఈ యొక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా వెళ్తే మేము ఒప్పుకోము అని చెప్పింది. అంతేకాకుండా పాకిస్తాన్తో కలిసి చైనా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతోంది. ఆజాద్ పఠాన్ అనే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతోంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. సో దీనికి కూడా భారతదేశం అబ్జెక్షన్ చెప్పిన పరిస్థితి. సో ఈ విధంగా చైనా ఇండియాకి పెద్ద మొత్తంలో సమస్యలు సృష్టించడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంది అంటారు. ప్రధానంగా ఏంటంటే చైనా ఆధిపత్యాన్ని ఒప్పుకోకపోవడం ఒక అంశం అయితే భారతదేశం పెద్ద మొత్తంలో అభివృద్ధి చెందడం రెండో అంశం. ఈ రెండు అంశాలకి సంబంధించి చైనా భారతదేశాన్ని ఒక ప్రత్యర్థిగా చూస్తుంది అంటారు. అంతేకాకుండా సో ఈ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు చొరబడడానికి కూడా చైనా సహాయం చేస్తుంది అని చెప్పేసి కూడా అంటారు. వాళ్ళకి సంబంధించి కొంత మొత్తంలో ఆర్థిక సహాయం అందుతుంది అని కూడా అంటారు చైనా నుంచి. సో ఈ విధంగా వివిధ అంశాలు ఇండియాని వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో మరి అగ్రరాజ్యాలుగా ఉన్నాయి ఈరోజు అమెరికా, రష్యా. సో ఈ అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, రష్యాకి సంబంధించి ఇండియాతో రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ చైనాతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే ఈ యొక్క అమెరికా, రష్యా ఎవరి వైపు మద్దతు చూపుతాయి అనే విషయం గురించి మనకి ఈరోజు ఎడిటోరియల్లో చెప్పిన అంశం. సో ప్రధానంగా చూస్తే అమెరికాకి ఇండియాకి రిలేషన్స్ అనేవి 1991 తర్వాత నుంచి బలపడ్డాయి అని చెప్తారు. ప్రధానంగా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాము 1945లో వరల్డ్ వార్ II తర్వాత 1947లో ఈ యొక్క అమెరికా, రష్యా మధ్య, అమెరికా అప్పటి సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కోల్డ్ వార్ అనేది ఆల్మోస్ట్ మొదలైంది. అది 1991 వరకు కొనసాగింది. 1991లో సోవియట్ యూనియన్ ఎప్పుడైతే విచ్ఛిన్నమైందో అప్పటి నుంచి కోల్డ్ వార్ అనేది కొద్దిగా ముగిసింది అని చెప్తారు. అయితే 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఇండియా
అదే సమయంలో భారతదేశంలో ఈ యొక్క ఎల్పిజి రిఫార్మ్స్ అనేది ప్రవేశపెట్టి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులకు అవకాశాలు కల్పించింది. సో ఆ అవకాశాలని అమెరికాకు చెందిన కంపెనీలు వినియోగించుకున్నాయి. ఆ క్రమంలోనే ఇండియా అమెరికా సంబంధాలు పెరగడం అనేది ప్రారంభమైంది అంటారు. అదే సమయంలో ఇండియా రష్యాని కూడా ఏం వదిలిపెట్టలేదు. రష్యాతో సంబంధాలను కూడా కొనసాగిస్తూనే ఉంది. పెద్ద మొత్తంలో ఆయుధాలకి సంబంధించి రష్యానే సరఫరాదారుగా ఉంది 1991 కంటే ముందు మరియు 91 తర్వాత కూడా. సో ఇప్పటికీ రష్యాకి సంబంధించి మనం పెద్ద మొత్తంలో ఆయుధాల సరఫరాదారుగానే గుర్తిస్తున్నాం. అయితే 2010 సంవత్సరం తర్వాత నుంచి భారతదేశం అమెరికాతో ఆయుధాల కొనుగోలు అనేది పెద్ద మొత్తంలో పెంచింది. సో అమెరికాతో ఆయుధాల ఒప్పందం పెద్ద మొత్తంలో కొనుగోలు పెంచుకోవడంతో అమెరికా 2016 సంవత్సరంలో ఇండియాను ఒక రక్షణ భాగస్వామిగా ప్రకటించింది. అదేవిధంగా 2017లో అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే క్యాట్సా, కౌంటరింగ్ అమెరికా అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని చెప్పేసి 2017లో తీసుకొచ్చింది. ప్రధానంగా ఏంటంటే అమెరికా ఇక్కడ తనకి ప్రత్యర్థులుగా భావిస్తున్న ఈ యొక్క ఇరాన్, రష్యా, నార్త్ కొరియా ఈ 3 దేశాలపై ఆంక్షలు విధించింది. అమెరికా మిత్ర దేశాలు లేదా అమెరికాతో లాభం పొందుతున్న దేశాలు ఈ 3 దేశాల నుంచి రష్యా, ఇరాన్ మరియు నార్త్ కొరియా నుంచి ఈ యొక్క వ్యాపార ఒప్పందాల నుంచి విరమించుకోవాలి, ఆ దేశాల నుంచి వాణిజ్యాన్ని తగ్గించుకోవాలి అనేసి ఈ కాట్సా యాక్ట్ అనేది జారీ చేసింది అమెరికా. సో ఇండియాకి సంబంధించి చూస్తే నార్త్ కొరియాతో మనకు పెద్దగా రిలేషన్స్ ఏమీ లేవు. కానీ మనకి సంబంధించి అటు రష్యాతో కావచ్చు, ఇటు ఇరాన్తో కావచ్చు పెద్ద మొత్తంలో సంబంధాలు కొనసాగుతున్నాయి. వాణిజ్యపరంగా చూస్తే రష్యా భారతదేశానికి ఒక పెద్ద ఆయుధాలని సప్లై చేసే ఒక దేశం. అదేవిధంగా ఇరాన్ని చూస్తే పెద్ద మొత్తంలో చమురుని దిగుమతి చేసుకుంటున్నాం మనం ఇరాన్ నుంచి. అంతేకాకుండా పెద్ద మొత్తంలో మన యొక్క పెట్టుబడులు పెట్టాం చాబహార్ ఓడరేవు దగ్గర. యాక్చువల్గా జరిగిన అంశం ఏంటంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఒక బార్డర్గా ఉన్న దేశంలో పెద్ద మొత్తంలో అమెరికా అక్కడ స్టెబిలైజ్ చేసిన క్రమంలో అక్కడ భారతదేశం కూడా సహాయం చేయడానికి చాబహార్ ఓడరేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్యం పెంచుకోవడానికి ప్రయత్నించింది. సో ఈ చాబహార్ ఓడరేవు నిర్మాణం ప్రధానంగా దాని కొరకు. అయితే ఈ క్రమంలో ఈ చాబహార్ ఓడరేవుపై కూడా ఆంక్షలు అనేవి వర్తించాయి అని చెప్తారు. సో ఈ క్రమంలో ఇండియా పెద్ద మొత్తంలో పెట్టిన పెట్టుబడులు కావచ్చు, చమురుకి సంబంధించి ఇండియా ఆధారపడడం కావచ్చు, ఇవన్నిటిపై ఇరాన్ని కొంత దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కాట్సా యాక్ట్ వల్ల. అయితే దాని తర్వాత ఇండియాకి సంబంధించి అమెరికాతో రిలేషన్స్ అనేవి పెరుగుతూనే వస్తున్నాయి. అయితే 2019 సంవత్సరంలో మనం చూస్తే హౌడీ మోడీ మీన్స్ మన నరేంద్ర మోడీ గారు అమెరికాకు వెళ్ళి ఈ యొక్క ఒక సమావేశంలో పాల్గొనడం. 2020 సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియాకు వచ్చేసి నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో ఇండియా అమెరికా రిలేషన్స్ అనేవి మరో మెట్టు ఎక్కాయి అని చెప్తారు ఈ 2 అంశాల వల్ల. అదేవిధంగా చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతదేశానికి సంబంధించి పెద్ద మొత్తంలో ఇప్పుడు అగ్రదేశాల్లో ఉన్న అన్ని దేశాలు పెద్ద మొత్తంలో రెస్పెక్ట్ ఇచ్చాయి అని చెప్తారు. అదే క్రమంలో చూస్తే ఈరోజు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా 3 దేశాలు కలిసి ఇండియాని చేర్చుకొని క్వాడ్ అనే ఒక కూటమి కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి అని చెప్తారు ఈ క్వాడ్ కూటమి. సో ఈ క్రమంలో మన భారతదేశాన్ని కూడా ఈరోజు ఒక అగ్రదేశంగా గుర్తిస్తున్నాయి ప్రపంచ దేశాలు అని చెప్పొచ్చు. అదే క్రమంలో ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో గారు మాట్లాడుతూ ఒక అంశం చెప్పారు. ఏంటంటే ఈ యొక్క దక్షిణ ఆసియా ప్రాంతంలో విస్తరణవాదాన్ని అడ్డుకోవడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పేసి వ్యాఖ్యానించారు. సో ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యానంలో ఉన్న అంశం ఏంటంటే ఇండియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా ఈ దేశాలకి సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పేసి యూరోప్లో ఎక్స్ట్రాగా ఉన్న సైన్యాన్ని ఇటు దక్షిణ చైనా సముద్రంలోకి పంపించింది ఈ యొక్క అమెరికా. సో ఈ క్రమంలో దక్షిణ చైనా సముద్రంలోకి ఆల్రెడీ అమెరికా యుద్ధ నౌకలు అనేది మోహరించడం, యుద్ధ విమానాలు మోహరించడం మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలోనే ఇవన్నీ ప్రెజర్స్ వల్లనే ఈరోజు చైనా కొంత వెనక్కి తగ్గింది అనేసి అంటున్నారు. అయితే ప్రధానంగా మరి మనకు అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఏదైనా సమస్య వస్తే మనకి అమెరికా సహకరిస్తుంది అంటున్నాం మనం. అయితే మరి ఇదే సమయంలో మరి రష్యా ఎవరి వైపు ఉంది అనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. సో రష్యా గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా భారతదేశానికి సంబంధించి పెద్ద మొత్తంలో ఆయుధాల సరఫరాదారుగా ఇప్పటికీ మనం రష్యా దేశాన్ని గుర్తిస్తాం. సో ఈ క్రమంలో ఇండియా దాదాపు $540 కోట్ల మొత్తంతో S-400 అనే ఒక క్షిపణి వ్యవస్థను కొనుక్కోవడానికి రష్యాతో ఒప్పందం చేసుకుంది 2018 సంవత్సరంలో. సో ఈ 2018 సంవత్సరంలో చేసుకున్న ఈ S-400 క్షిపణి యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే పెద్ద మొత్తంలో 3 రకాల శత్రు యుద్ధ విమానాలు కావచ్చు, అన్మాన్డ్ ఏరోక్రాఫ్ట్స్ కావచ్చు, లేదంటే క్షిపణులు కావచ్చు, దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉన్న క్రమంలోనే వాటిని ఇది తుత్తునీయలు చేయగలదు అని చెప్పేసి అంటారు.
అంటారు, అంటే వాటిని నాశనం చేయగలదు S-400 వ్యవస్థ అనేసి అంటారు. సో ఈ క్రమంలోనే ఈ S-400 క్షిపణిని గనక మనం తీసుకొని, అంటే దీన్ని ఒక దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకెళ్లే కెపాసిటీ కూడా ఉంది. సో ఈ క్రమంలోనే ఇండియాకి సంబంధించి ఉత్తరాన అటు పాకిస్తాన్ సైడ్ ఇటు చైనా సైడ్ నిరంతరం సమస్యలు ఉన్న క్రమంలోనే భారతదేశం వీటిని వేగంగా సమకూర్చుకోవాలని ప్రయత్నం చేసింది. అయితే అదే సమయంలో అమెరికా చేసింది ఏంటంటే కాట్సా ఒప్పందం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కౌంటరింగ్ అమెరికా అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని చెప్పేసి అమెరికా తీసుకొచ్చింది. సో ఈ కాట్సా దాని వల్ల ఏంటంటే రష్యాతో వ్యాపారం చేయడం నిషేధం, అమెరికాతో లాభం పొందుతున్న దేశాలు. సో భారతదేశం కూడా ఆల్రెడీ అమెరికాతో కొద్దిగా లాభం పొందుతున్న దేశం. సో ఈ క్రమంలో రష్యాతో వ్యాపారం చేయడం ఈ కాట్సా ప్రకారంగా నిషేధం. సో దానికి సంబంధించి ఇండియాకి చెందిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు అమెరికాతో చర్చలు జరిపారు. సో ఈ యొక్క అమెరికాతో చర్చలు జరిపి ఈ S-400కి సంబంధించి మన భారతదేశం కొనుగోలు చేయడానికి భారతదేశ అవసరాల దృష్ట్యా ఇది తప్పనిసరి అని చెప్పేసి వాళ్ళని కొంత కన్విన్స్ చేశారు. సో ఆ క్రమంలోనే దాని తర్వాత ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ గారు రీసెంట్గా అమెరికాకు వెళ్ళిన సమయంలో ఈ యొక్క S-400 క్షిపణికి సంబంధించి కాట్సా నుంచి మినహాయింపు ఇచ్చాము, కానీ ఇరాన్తో సంబంధాలకి సంబంధించి కాట్సాలో చెప్పిన విధంగా భారతదేశం వ్యవహరించుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే అమెరికాకి ఇరాన్కి సంబంధాలు ఈ మధ్య పెద్ద మొత్తంలో తగ్గిపోయాయి. సో ఈ క్రమంలోనే ఇరాన్తో సంబంధాలు మాత్రం కొనసాగించకూడదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో మనం రష్యాతో ఇప్పటికీ ఇంకా ఆయుధాల కొనుగోలుకి సంబంధించి ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తాము, ఇక ముందు కూడా అవసరమైతే అమెరికా నుంచి ఆయుధాలు సేకరించుకోగలం అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా అమెరికా ఈ S-400 క్షిపణికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్స్ కూడా మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. థాడ్ అనే క్షిపణి, ప్యాట్రియాట్ అనే క్షిపణి. సో ఇవి కూడా S-400కి ప్రత్యామ్నాయాలే, కానీ S-400 అంత అద్భుతమైన పనితీరు కనబరచలేవు అంటారు. సో ఈ క్రమంలోనే S-400 భారతదేశ అవసరాల దృష్ట్యా ఎంతో ముఖ్యమని చెప్పేసి ఈవెన్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అమెరికాకి స్పష్టం చేశారు అని చెప్తున్నారు. అదేవిధంగా మన భారతదేశం ఇటీవల చూస్తే రష్యాకి సంబంధించి World War II గెలిచిన జర్మనీపై గెలిచిన దాని సందర్భంగా ప్రతి సంవత్సరం మాస్కోలో సైనిక వేడుకలు నిర్వహిస్తారు. ఆ సైనిక వేడుకలకి ఈ సంవత్సరం భారతదేశానికి చెందిన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని ఆహ్వానించడం జరిగింది. సో పెద్ద మొత్తంలో రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటారు. సో ఈ సమయంలోనే రష్యా డిఫెన్స్ మినిస్టర్తో ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చెప్పిన అంశం ఏంటంటే రష్యా అనేది భారతదేశానికి మిత్రదేశంగానే ఉంది, ఇప్పటికీ ఈ మనం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారంగా ఆయుధాలు అన్ని సప్లై చేస్తాము, అవసరమైతే మరింత వేగంగా ఈ ఆయుధాలు సప్లై చేయడానికి కూడా రష్యా సిద్ధంగా ఉంది అని చెప్పారు. సో ఈ అవసరమైతే అనే అంశం ఏంటంటే చైనా ఇండియా మధ్య ఉద్రిక్తతలు ఉన్న క్రమంలో అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో చైనాకి సంబంధించి ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే కనుక ఇటు అమెరికా అటు రష్యా భారతదేశానికి మద్దతుగా నిలుస్తాయి అని చెప్పేసి అన్నారు. సో ఈ క్రమంలోనే ఇవన్నీ ప్రెజర్స్ని దృష్టిలో పెట్టుకునే చైనా ఈరోజు వెనక్కి తగ్గింది అనేసి అంటున్నారు. సో ఈ క్రమంలో ఈ విధంగా ఇండియాకి రష్యాకి, ఇండియాకి అమెరికాకి, ఇండియాకి చైనాకి మధ్య ఉన్న సంబంధాలపై మరికొంతగా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరికితే వాటిని నోట్ చేసి పెట్టుకోండి. ఎడిటోరియల్ వచ్చింది చాలా చిన్న చిన్న అంశాలు, కొన్ని అంశాలు మాత్రమే, కానీ వాటికి తోడుగా ఇంకేమైనా అంశాలు మీకు కనపడితే వాటిని నోట్ చేసి పెట్టుకుంటే యూజ్ అవుతాయి మళ్ళీ ఎక్కడైనా మనం రాస్తున్నప్పుడు. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.